నమస్కారం విజన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం శాసనసభ్యులు వారి కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ సుమారు 18 లక్షల రూపాయల చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ పేదవారు వైద్యం చేయించుకుని ఆరోగ్యశ్రీ శ్రీరంగానికి సీఎం రిలీఫ్ ఫండ్ కి పెట్టుకోవడం జరుగుతుందని, దానిలో భాగంగా 28 మందికి 17,78,000 రూపాయలు ఇవ్వడం జరిగిందని అన్నారు. దీనివలన పేదవారి కుటుంబానికి మేలు జరిగే కార్యక్రమం సీఎం రిలీఫ్ ఫండ్ అని, సీఎం కూడా వారందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని కోరుకున్నారు. ఇప్పటి వరకు మన నియోజకవర్గంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 6 సార్లు చెక్కులు ఇచ్చాం. 140 మందికి 1,29,79,740 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇంకా భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయని, అర్హులైన పేదవారు, ఆరోగ్యశ్రీ రాని వారు చెక్కుల కార్యక్రమాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంది. దీన్ని వినియోగించుకోవాలని శాసనసభ్యులు కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వారు వైద్యం చేయించుకుని ఆరోగ్యశ్రీ రాని వారికి సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు 28 మందికి 17,77,266 రూపాయలు ఇవ్వటం జరిగింది. దీనివలన పేదవారి కుటుంబం మేలు జరిగే కార్యక్రమం కోసం సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వటం జరిగింది. సీఎం గారు కూడా వారందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకున్నారు. ఇప్పటి వరకు మన భీమవరం నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 6 సార్లు చెక్కులు ఇచ్చాం. 144 మందికి చెక్కులు ఇచ్చాం. 1,29,79,742 రూపాయలు ఇచ్చాం ఇప్పటి వరకు. ఇంకా భవిష్యత్తులో కూడా ప్రతినిత్యం ఈ కార్యక్రమం జరుగుతుంది. అర్హులైన పేదవారు, ఆరోగ్యశ్రీ రానివారు వీరి చెక్కులు కార్యక్రమాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ఉపయోగించుకునే అవకాశం ఉంది. అర్హులైన వారు ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. కొవ్వాడ అన్నవరంలో 1,78,00,000 నిధులతో అభివృద్ధి పనులకు 7 సీసీ రోడ్లకు శంకుస్థాపన, 2 సీసీ రోడ్లు, 2 మైక్రో ఫిల్టర్లను ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు. భీమవరం మండలం కొవ్వాడ అన్నవరం గ్రామంలో సుమారు 1,78,00,000 అభివృద్ధి పనులకు రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పుల్పర్తి రామాంజనేయులతో కలిసి కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ శంకుస్థాపన చేశారు. సుమారు 1,28,00,000తో 7 సీసీ రోడ్లకు, 2 సీసీ రోడ్లు, 10 లక్షలతో సంపు నిర్మాణం, 40 లక్షలతో పీడబ్ల్యూఎస్ పథకంలో 2 మైక్రో ఫిల్టర్లను కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, ఎమ్మెల్యే అంజిబాబులు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించి మాట్లాడారు. కూటమి ప్రభుత్వంలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు ప్రారంభించుకుంటున్నామని, 5 ఏళ్ల తర్వాత అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని కేంద్ర మంత్రి వర్మ అన్నారు. అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి సహకారం అందిస్తుందని, అభివృద్ధి అంటేనే కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని మరోసారి రుజువైందని అన్నారు. ఈరోజు కొవ్వాడ గ్రామంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడం, అదేవిధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేయడం కూడా జరిగింది. ఏదైతే జలజీవన్ మిషన్ ద్వారా దాదాపు 65 లక్షల రూపాయలు ఈ గ్రామంలో సురక్షితమైనటువంటి మంచినీటి కోసం ఖర్చు పెట్టడం జరిగింది. అదేవిధంగా 36 లక్షల రూపాయలతో మైక్రో ఫిల్టర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు ఈరోజు 2 కోట్ల రూపాయలకి సంబంధించి పనులు ప్రారంభమయ్యాయి కొవ్వాడ గ్రామంలో. 5 సంవత్సరాల అనంతరం రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా ముందుకెళ్తున్నాయి. గత 5 సంవత్సరాల్లో అన్ని వ్యవస్థలు నాశనమైనటువంటి సందర్భం నుండి ఇవాళ రాష్ట్రం అభివృద్ధి వైపు పరిగెడుతుంది అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు. కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సహకరిస్తూ ఉంది రాష్ట్రానికి. ఏదైతే ప్రధానమంత్రి గారి యొక్క ఇమేజ్ ఆధారంగా, చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్ ఆధారంగా, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన ఆధారంగా ఇవాళ రాష్ట్రం అభివృద్ధి వైపు పరుగులు పెడుతూ ఉంది అనేటువంటి విషయం మీ అందరికీ తెలియజేస్తున్నా. మరి ఇక కొవ్వాడ గ్రామంలో ఇవాళ అంజిబాబు గారి ఆధ్వర్యంలో ఆయన గతంలో మంజూరు చేసిన రోడ్లు ఇవాళ ప్రారంభించడం జరిగింది. 14 నుంచి 19 వరకు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సందర్భంలో
19 నుంచి 24 వరకు అభివృద్ధి శూన్యం అనేటువంటి విషయం మనంతా కూడా గమనించాలి. కాబట్టి ఇవాళ ఇంకా కొవ్వాడ గ్రామం భీమవరం గ్రామాన్ని ఆనుకున్నటువంటి గ్రామం. పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో ఈ అసెంబ్లీలో అభివృద్ధి చెందుతున్నటువంటి గ్రామం, అభివృద్ధి చెందినటువంటి గ్రామం కూడా కొవ్వాడ గ్రామం. కాబట్టి ఈ గ్రామంలో ఇంకా మెరుగైనటువంటి సౌకర్యాలు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. 1/2 కిలోమీటర్ రోడ్డుకి సంబంధించి, సీసీ రోడ్డుకి సంబంధించి కూడా పూర్తి చేయాలి. ఈ రెండు కూడా ఎస్టిమేట్స్ తయారు చేస్తే ఎమ్మెల్యే గారి అనుమతితో రాబోయేటువంటి రోజుల్లో మేము పూర్తి చేస్తామనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను. ధన్యవాదాలు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ గ్రామాల్లో పూర్తి స్థాయిలో మంచినీటిని అందించడమే లక్ష్యమని, గ్రామాలను మోడర్న్ గ్రామాలుగా తీర్చిదిద్దడమే కూటమి ధ్యేయమని, ప్రతి గ్రామంలోనూ ప్రజల కోరిక మేరకు సీసీ రోడ్లు, డ్రైన్లు, ఎన్నో అభివృద్ధి పనులను చేస్తున్నామని అన్నారు. ఈ 9 నెలల్లో ప్రతి గ్రామంలోనూ కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులను ప్రారంభించుకున్నామని, కొవ్వాడ అన్నవరంలో సుమారు 1,78,00,000తో అభివృద్ధి పనులు చేసుకుంటున్నామని అన్నారు. రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి పనులను ప్రారంభించుకోదామని అన్నారు. కొవ్వాడ అన్నవరం గ్రామంలో 2 కోట్లు పైబడి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. సిమెంట్ రోడ్లు, మైక్రో ఫిల్టరు, అలాగే వివిధ కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ గ్రామం భీమవరం నియోజకవర్గంలో అత్యంత వేగవంతంగా అభివృద్ధిని చెందుతున్న గ్రామాల్లో ఈ గ్రామం కూడా ఒకటి. ఈ గ్రామానికి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా ఈ గ్రామానికి మంచినీటి సమస్య లేదు. చక్కని నాణ్యమైన పరిశుభ్రమైన మంచినీళ్ళు ఇచ్చే ఏర్పాటు చేశాం. దానిలో భాగంగానే ఈరోజు మైక్రో ఫిల్టర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గ్రామానికి ఇంకా వస్తుండగా కొన్ని గ్రామస్తులు డ్రైన్స్ లేవని, ఇంకా కొన్ని రోడ్లు కావాలని అడిగారు. అవి కూడా త్వరలో పూర్తి చేస్తామని చెప్పి కార్యక్రమంలో గ్రామస్తులు, గ్రామ ఇన్ఛార్జీలు, ప్రభుత్వ అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు పాల్గొన్నారు. ట్రంప్ తన దేశ ప్రయోజనాలు ముఖ్యమంటుంటే మన దేశ ప్రయోజనాలు దేశభక్తులను చెప్పుకునే ప్రధాని మోదీకి పట్టవా అని సిపిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ప్రభాకర్ రెడ్డి, బి బలరాం, మంత్రి సీతారాం ప్రశ్నించారు. ట్రంప్ అమెరికా సుంకాల నుండి ఆక్వా రంగాన్ని కాపాడాలని సిపిఎం ఆధ్వర్యంలో మంగళవారం భీమవరం స్థానిక ఛాంబర్ ఆఫ్ కామర్స్ హాల్లో సిపిఎం జిల్లా కార్యదర్శి జేఎన్వి గోపాలన్ అధ్యక్షతన సదస్సు జరిగింది. ఈ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీనివాసరావు మాట్లాడుతూ 7% ఉన్న సుంకాన్ని 26% ప్రకటించడంతో రొయ్యల రైతులకు కోలుకోలేని దెబ్బ తగిలిందని అన్నారు. అనేక సంవత్సరాల నుండి అనేక దేశాలకు రొయ్యలను ఎక్స్పోర్ట్ చేసి అనేక వందల కోట్లు సంపాదించిన వాళ్లే నేడు రాజకీయాలను శాసిస్తున్నారు అన్నారు. ఆక్వా రైతుల పెట్టుబడి ఖర్చులపై ప్రభుత్వం రిలీఫ్ ప్యాకేజీని ప్రకటించాలని, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆక్వా రంగాన్ని పరిశ్రమగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ఆక్వా రంగం తీవ్ర సంక్షోభంలో ఉంది. 10 రోజులు ఒక రకమైన షాక్ ట్రీట్మెంట్ మన దేశానికి ఇచ్చాడు. ఆక్వా రంగం కుదేలైపోతున్నది. రైతులంతా నిద్రలేని రాత్రులు, రేపేమిటి భవిష్యత్తు ఏమిటి, పంట వేయాలా పండించాలా వద్దా అనేటువంటి తీవ్రమైన ఆవేదన, మనోవేదన ఈరోజు అనుభవిస్తున్నారు. ప్రభుత్వం కొన్ని చర్యలు ప్రకటించిన, ఫీడ్ ధర కొద్ది 4 రూపాయలు తగ్గించుతామని, లేకపోతే ఎలక్ట్రిసిటీ రేటు సబ్సిడీకి ఇస్తామని, ఇటువంటి కొన్ని ఇప్పటికి కూడా అమలు కావటం లేదు. పైగా ఎగుమతిదారులు వీళ్ళందరూ కూడా పెద్ద రింగ్ అయిపోయి మొత్తం మార్కెట్ని కంట్రోల్ చేస్తున్నారు. వాళ్ళ మీద ఎలాంటి అదుపు నియంత్రణ లేదు. ఇంకోవైపు ఫీడ్ రేట్లు, సీడ్ రేట్లు, మందుల రేట్లు అన్నీ పెరిగిపోతా ఉన్నాయి. ఇప్పుడు ఎగుమతి లేక, ఇక్కడ పంట పెట్టుబడి పెట్టలేక అప్పులు పాలై ఆక్వా రైతులు ఈరోజు ఈ మనోవేదనని పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణం ఆక్వా రిలీఫ్ ప్యాకేజీని తక్షణం ప్రకటించాలి. ఒకటి కాదు, అన్ని రంగాల్లో వాళ్ళు ఆదుకోవడానికి జిఎస్టీ తగ్గించాలి, ఫీడ్ రేట్ తగ్గించాలి, సబ్సిడీ ఇవ్వాలి, కరెంట్ రేట్ అమలు చేయాలి. అవసరమైతే ప్రభుత్వం కొన్ని నిలవబెట్టైనా చేయాలి. ఇంకొక వైపు ట్రంప్ తోటి రాయబారాలు నడిపి, బేరసారాలు జరిపి, ద్వైపాక్షిక సంబంధాల ద్వారా ఇది ప్రపంచవ్యాప్త సమస్య, పెద్ద సంక్షోభం. మనలాంటి దేశాలు అందరితోనూ కలిసి గట్టిగా నిలదీస్తే తప్ప, ఎదురు తిరిగితే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదు. ఇంతవరకు మోడీ అసలు కనీసం మాట్లాడలేదు. ఇంత పెద్ద సంక్షోభం వచ్చినా మాట్లాడలేదు.
అందుకని ట్రంప్తో రాయబారాలు చేసి కాళ్ళబేరానికి పోతే పరిష్కారం అయ్యేటువంటి సమస్య కాదు, ఇది ద్వైపాక్షిక సంబంధాలతో పరిష్కారం కాదు. మనలాంటి దేశాలు అన్నింటిని కూడా కూడగట్టి పోరాడితేనే ఇది పరిష్కారం. ఆక్వా రైతులు తీవ్ర ఆందోళనతో ఆవేదనతో ఉన్నారు. ఆక్వా రైతుల యొక్క సమస్యలను పరిష్కరించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మోడీ గారు ట్రంప్కి తలవగ్గటం కాదు, ట్రంప్ని ఎదిరించి సుంకాలు తగ్గించేలాగా చర్యలు తీసుకోవాలి. చైనాను చూసి నేర్చుకోవాలి. చిన్న దేశాలు, ఈక్వెడార్ లాంటి దేశాలు ట్రంప్ని ఎదిరిస్తూ ఉంటే ప్రపంచంలోనే పెద్ద దేశం, గొప్ప దేశం అని చెప్పుకుంటున్నటువంటి మోడీ గారు ట్రంప్ను ఎందుకు ఎదిరించలేకపోతున్నాడు, సుంకాలు తగ్గించాలి అని ఎందుకు వార్నింగ్ ఇవ్వలేకపోతున్నాడో ఆలోచించాలి. అప్పుడు ఆక్వా రైతుల సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ట్రంప్ సుంకాలు పెంచాడు, రైతుల కష్టాలు ఉన్నాయి అని మాట్లాడటం కాదు. చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కానీ, మీ పరిధిలో కొన్ని విషయాలు ఉన్నాయి. ఈ రోజున ధర మీ పరిధిలో ఉంది, మీరు ధర ఎందుకు నిర్ణయించి అమలు చేయించట్లేదని అడుగుతున్నాం. ఫీడ్ ధరలను నిర్ణయించే సత్తా మీ చేతిలో ఉంది, దాన్ని ఎందుకు అమలు చేయట్లేదు అని అడుగుతున్నాం. ఈ రోజున ఎంపెడా కానీ, తర్వాత నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు కానీ, మత్స్యశాఖ కానీ రైతుల యొక్క క్షేమం కోసం ఏం చేస్తున్నాయని అడుగుతున్నాం, నిద్రపోతున్నాయా అని అడుగుతున్నాం. అలాగే ఈ రోజున కరెంటు రాయితీ మీ చేతిలో ఉంది, దాన్ని ఎందుకు అమలు చేయరని అడుగుతున్నాం. ఆక్వా రైతుల యొక్క సమస్యల పరిష్కారం కోసం అందరినీ కలుపుకొని సిపిఎం పార్టీ త్వరలోనే కార్యాచరణకి సిద్ధమవుతుందని హెచ్చరిస్తున్నాం. షెడ్యూల్ కులాల వారు రుణాలకు దరఖాస్తు చేసుకోవాలని అత్తిలి ఎంపీడీఓ పి శామ్యూల్ కోరారు. అభ్యర్థులు 50 సంవత్సరాలలోపు వారి ఉండి తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలని, 2,50,000 రూపాయల నుండి 20 లక్షల వరకు అప్పు ఇస్తారని తెలిపారు. సబ్సిడీ 1,00,000 నుండి 8 లక్షల వరకు ఉంటుందని, వ్యవసాయ పథకాలకు 10 లక్షలకు 4 లక్షల సబ్సిడీ, 5గురికి గ్రూప్గా 10 డ్రోన్లు మంజూరు చేస్తారని తెలిపారు. లబ్ధిదారులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఎంపీడీఓ కోరారు. అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా అగ్ని ప్రమాదాల నివారణకై అత్తిలిలో అవగాహన కార్యక్రమాన్ని అగ్నిమాపక దళాధికారి కె గంగరాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. కరపత్రాలను బస్టాండ్, రైల్వే స్టేషన్, రిలయన్స్ షాపింగ్ మాల్ వద్ద డెమోలు నిర్వహించారు. అగ్ని నిరోధక పరికరాలను డెమో ద్వారా తెలిపారు. అత్తిలిలోని వివిధ ప్రాంతాల్లో కూడా ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు. కరపత్రాలను పంచారు. దాండ్వా సీజన్లో రైతుల నుండి ధాన్యం కొనుగోలు కోసం 14 క్లస్టర్లలో గల రైతు సేవా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు అత్తిలి వ్యవసాయాధికారి టికే రాజేష్ తెలిపారు. ప్రస్తుత దాండ్వా సీజన్లో 38,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. 9,25,000 గోనె సంచులు అవసరం కాగా ప్రస్తుతం 2 లక్షల సంచులు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. ధాన్యం కోసిన వెంటనే కొనుగోలు కేంద్రానికి తెలియజేస్తే సిబ్బంది ధాన్యం తేమ శాతాన్ని పరీక్షించి 17% ఉంటే సంచులు అందజేస్తారని తెలిపారు. రైతులు ఇబ్బందులు పడకుండా మిల్లర్లకు ధాన్యం తోలుకోవచ్చని అన్నారు. రైతులు వేలిముద్రలు వేసిన వెంటనే 48 గంటల్లో వారి ఖాతాలలో డబ్బులు జమ చేస్తారు అన్నారు. ఏదైనా సమస్య ఉంటే తనకు గాని, తహసీల్దార్ గాని, రైతు సేవా కేంద్రానికి గాని తెలియజేయాలని కోరారు. అత్తిలి మండలంలోని స్కిన్నెరపురం రైతు సేవా కేంద్రాన్ని అత్తిలి తహసీల్దార్ దశకవంశీ తనిఖీ చేశారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఉత్తర్వుల ప్రకారం రైతులకు ధాన్యం, గోనె సంచులను అందజేసినట్లు తెలిపారు. ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు తెలియజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం అజ్జిమూరు గ్రామంలో ఉన్న ఆకివీడు సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో సీసీ కెమెరాలపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరి రామకృష్ణంరాజు, జిల్లా కలెక్టర్, జిల్లా ఐజీ, ఎస్పీ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఉండి ఎమ్మెల్యే ట్రిబులార్ మాట్లాడుతూ ఉండి నియోజకవర్గంలో 3 కోట్ల వ్యయంతో సుమారు 1000 క్వాలిటీ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల నేరాల సంఖ్య తగ్గుతుందని, ఉండి నియోజకవర్గంలో దాతల సహకారంతో మరియు తన స్నేహితుల సహకారంతో 1000 సీసీ కెమెరాలు 100 మీటర్ల వ్యవధిలో నియోజకవర్గం మొత్తం ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలియజేశారు. ధన మాన ప్రాణ రక్షణే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి అలాగే ఆకివేడు గ్రామ పెద్దలు చేసుకుంటున్నాం. రూపాయలు
విరాళం అందజేస్తున్నారు. వారికి కూడా తోట రాము గారు పాములపర్రు, వెంకట రామరాజు గారు మహదేవపట్నం 60,000 రూపాయలు. స్వయంగా మనమే మన అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడానికి దాన్ని మరింత మెరుగుదిద్దుతూ P4 అనే కాన్సెప్ట్ కూడా అది స్పెసిఫిక్గా మార్గదర్శి బంగారు కుటుంబం అనే కాన్సెప్ట్. ఎక్కడైనా సరే ముఖ్యంగా ప్రజలు సంతోషంగా ఉండాలి అంటే విద్య, వైద్యం, తాగునీరు ఇవన్నీ ఎంత ముఖ్యమో అన్నిట్లకన్నా ముఖ్యమైనది భద్రత, సామాజిక భద్రత. ఈ P4 స్ఫూర్తితో పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఈ స్ఫూర్తితో రాష్ట్రంలోనే విద్య, వైద్యం, త్రాగునీరు, సాగునీరు, సామాజిక భద్రత అన్ని అంశాల్లో కూడా మరి మన కలెక్టర్ గారు, ఎస్పీ గారు, రాష్ట్ర ప్రభుత్వ వివిధ శాఖలు అందరి సహకారంతో మరి రాష్ట్రంలోనే ఒక రోల్ మోడల్గా అభివృద్ధి ఎలా చేయాలి అంటే ముందు వైపు చూసే విధంగా చేయాలి. అది నా ఒక్కడి వల్ల కాదు, మీ అందరి వల్లనే అది సాధ్యం అవుతుంది. రాష్ట్రం అంతా ముందు వైపు చూసే విధంగా మనందరం ముందుకెళ్దాం. ఈ విషయంలో మనకి శ్రీమతి నాగరాణి గారిది, లా అండ్ ఆర్డర్లో అస్మి గారిది, ఐజీ గారిది అందరి సహకారం కూడా సంపూర్ణంగా మనకు ఉంటుంది. మన అభివృద్ధి మన చేతుల్లోనే ఉంది. ఎవడో వస్తాడని ఏదో చేస్తాడని ఎదురు చూసి మోసపోకుమా, అదే ఫార్ములా. మనకు మనమే కలిసి, ప్రభుత్వ సహకారం లేకపోతే ఏమీ జరగదు. ప్రభుత్వ సహకారంతో మనందరూ చెయ్యి కలిపి ఒక రోల్ మోడల్గా ముందుకెళ్లే దిశలో ఈ అందరి సంపూర్ణ సహకారంతో ముందుకెళ్తామని చెప్పి, ముందుకు వెళదాము అని చెప్పి ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ లా అండ్ ఆర్డర్ పగడ్బందీగా అమలుకు సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని, మహిళలు, యువతులు ధైర్యంగా సమాజంలో తిరగవచ్చని, ఇలాగే ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తే నేర నియంత్రణ అనేది అదుపులో ఉంటుందని తెలియజేశారు. బహుశా ఈ రాష్ట్రమే కాదు దేశమంతా కూడా చూసి ఫాలో అవ్వాల్సిన ఒక పార్టిసిపేషన్ అంటే ప్రజాప్రతినిధులు డ్రైవ్ చేస్తూ ప్రజలను భాగస్వామ్యం చేస్తున్న కార్యక్రమం ఇది. మన గౌరవ సీఎం గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, అభివృద్ధి చెందాలి, ఎకానమీ పెరగాలి, పెర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగాలి అని చెప్పేసి. అందులో భాగంగా P4 కూడా పెట్టడం జరిగింది. అంటే ఎవరైతే అభివృద్ధి చెంది ఉన్నారో, ఎవరైతే నిలదొక్కుని ఉన్నారో వాళ్ళు అభివృద్ధి చెందిన వాళ్ళని, అట్టడుగునున్న వాళ్ళని చేయూత ఇచ్చి ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి. అయితే ఇది ఏది జరగాలన్నా, ఏ అభివృద్ధి జరగాలన్నా కూడా అన్నిటికంటే పునాది రాష్ట్రంలో శాంతి, లా అండ్ ఆర్డర్ అనేది సరిగ్గా ఉండాలి. అప్పుడే అభివృద్ధి, అన్ని రకాలుగా అభివృద్ధి అనేది జరుగుతుంది. దీంతో క్రైమ్స్ అన్ని కూడా ఈజీగా డిటెక్ట్ అవుతాయి. అమ్మాయిలు, ఆడపిల్లలు క్షేమంగా ఉండొచ్చు. కేసెస్ కూడా డిటెక్ట్ చేయడానికి తొందరగా టైం పడుతుంది. దొంగ కేసెస్ కూడా రిపోర్ట్ అవ్వవు. చాలా రకాలుగా ఉపయోగం ఉంటుంది. చాలా దీని గురించి మిగతా నియోజకవర్గాల్లో కూడా చేస్తే చాలా బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. మేము ప్రజలకు ఏ విధంగా సహాయపడగలము, వారి జీవితాలు ఏ విధంగా మెరుగుపరచగలము అని చెప్పేసి చాలా డ్రింకింగ్ వాటర్ లో మైక్రో ఫిల్టర్స్ ని కెనరా బ్యాంక్ వారితో మాట్లాడి తీసుకొచ్చారు. అట్లాగే డయాలసిస్ సెంటర్ కూడా ఇక్కడ ఆకివీడ్లో ఒకటి స్టార్ట్ చేశారు. ఇంకా పిల్లలకి స్కూల్స్ కి మన జిల్లా పరిషత్ హై స్కూల్స్ లో ఉన్న మైదానాలు ఇంప్రూవ్ చేయడం అయితేనేమి, లోపల ఫర్నిచర్ ఇవ్వడం అయితేనేమి, కొత్త బిల్డింగ్స్ రెనోవేట్ చేయడమేమి, అన్ని రకాలుగా పిల్లలు అట్టడుగు ఉన్న పిల్లలే వెళ్తూ ఉంటారు. చాలా అవసరం ఉన్న నీడీ ఎకనామిక్ గా బాగా పూర్గా ఉన్న పిల్లలు మన గవర్నమెంట్ స్కూల్స్ వస్తూ ఉంటారు. అన్ని రకాలుగా ఈ ఉండి నియోజకవర్గం ఒక డిప్యూటీ స్పీకర్ గారు ముందుండి ప్రజాప్రతినిధులు ఇంత చొరవ తీసుకుంటే ఎంత మార్పు వస్తుంది అనేది ఇక్కడ జిల్లాలో ఈ కాన్స్టిట్యున్సీలో కనబడతా ఉంది.
గ్రామంలో మంగళవారం మైక్రో ఫిల్టర్ నిర్మాణ పనుల కోసం గ్రామ సర్పంచ్ కేశబోయిన జానకి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మైక్రో ఫిల్టర్ మంజూరు చేసినందుకు డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజుకు ధన్యవాదాలు తెలిపారు. గ్రామ ఎంపీటీసీ దంగేటి రామలింగేశ్వరరావు మాట్లాడుతూ స్వచ్ఛమైన తాగునీరు ఇచ్చేందుకు అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ తన యొక్క నిధుల నుండి 5 లక్షలు, ఎంపీపీ నిధులు 2.5 లక్షలు మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ పంచాయతీ నుంచి 2.5 లక్షలతో ఈ నిర్మాణం పనులు చేపట్టినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మంతెన చంటిరాజు, తానికొండ రామ్మోహన్ రావు, కేనబోయిన వెంకట సత్యనారాయణ, మంతెన సూర్యనారాయణరాజు, కొత్తకోట భగవతిరావు, సెక్రటరీ వడ్డాది అప్పారావు, గ్రామస్తులు, పంచాయతీ స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు ఉండి మండలం కలిసిపూడి గ్రామంలో ఫిల్టర్ బెడ్స్ మైక్రో ఫిల్టర్స్కి వచ్చి శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి విచ్చేసిన గ్రామ సర్పంచ్ గారికి, అలాగే వచ్చిన పెద్దలందరికీ, వైస్ ప్రెసిడెంట్ గారికి, అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే మాకు కలిసిపూడి గ్రామానికి మన ఎమ్మెల్యే గారు అయినటువంటి రఘురామకృష్ణరాజు గారు, మరి డిప్యూటీ స్పీకర్ గారు మాకు గ్రామానికి వచ్చి ఈ మైక్రో ఫిల్టర్స్ శాంక్షన్ చేసినందుకు మేము మా గ్రామం తరపు నుంచి ప్రత్యేకంగా ఆయనకి అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే ఎంపీపీ గారు కూడా చొరవ తీసుకుని మరి మాకు ఈ మైక్రో ఫిల్టర్స్ అన్నవి గ్రాంట్ చేయించడం, దానికి సహకరించడం, కట్టించడానికి ఇవన్నీ చేస్తున్నందుకు ఆయనకు కూడా మేము ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. చనిపోయిన ఆరోగ్యం బాగాలేని మున్సిపల్ కార్మికుల స్థానంలో వారి పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని సిఐటియు మండలాధ్యక్షులు ఎన్ ఆదినారాయణ బాబు, కార్యదర్శి గుబ్బల గోపీలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికుల డెత్, ఆరోగ్యం బాగాలేని వారి స్థానంలో వారి పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ 62 సంవత్సరాలకు పెంచాలని, గ్రాట్యుటీ ఇవ్వాలని ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదినారాయణ బాబు, గుబ్బల గోపీలు మాట్లాడుతూ ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయకుండా ఉన్న వాటిని తీసేయడం దారుణం అన్నారు. గత ప్రభుత్వ కాలం నుండి నేటి వరకు కార్మికులు చనిపోయినా, ఆరోగ్యం బాగాలేకపోయినా వారి స్థానంలో వారి పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వడం లేదని అన్నారు. రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలకు పెంచాలని, రిటైర్మెంట్ అయిన వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్, గ్రాట్యుటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు లేక కార్మికులు తీవ్రంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఆర్తి కృష్ణబాబు, అనంతలక్ష్మి, రాణి, మందులయ్య, రమేష్, జ్యోతి, నాగేంద్ర కుమార్, రాజమ్మ, పద్మ, గంగాధర్, సురేష్, లోవరాజు, రమణ తదితరులు పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలనకు పురుడు పోసుకున్న ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయాలని ప్రయత్నిస్తే చూస్తూ ఊరుకునేది లేదని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బళ్ళచిన వీరభద్రరావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తణుకు మండలం వేల్పూరు, ఎర్రాయి చెరువు గ్రామాలకు చెందిన ఉపాధి కూలీలు పనిచేస్తున్న ప్రాంతానికి వెళ్లి వారితో కొంతసేపు ముచ్చటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వీరభద్రరావు మాట్లాడుతూ వ్యవసాయ కూలీలకు పనులు లేని సమయంలో ఉన్న ఊర్లోనే పని కల్పించి వలసలు నివారించాలని, తిండైనా పెట్టండి లేదా పనైనా చూపండి అనే నినాదంతో దేశవ్యాప్తంగా వ్యవసాయ కార్మిక సంఘం, కమ్యూనిస్టులు చేసిన అనేక పోరాటాల ఫలితంగా గ్రామాల్లో ప్రతి కుటుంబానికి 100 రోజుల ఉపాధి పనిని కల్పించడమే లక్ష్యంగా 2005లో ఈ పథకాన్ని UPA 1 ప్రభుత్వం ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పితాని బాలాజీ, పాల వెంకటలక్ష్మి, కడలి భవానీ, వీరవల్లి దేవి, పితాని లక్ష్మి, పితాని ఈశ్వరి తదితరులు పాల్గొన్నారు. తణుకు ICDS ప్రాజెక్టు పరిధిలోని వేల్పూరి గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలోని పోషణ పక్వాడా సమావేశం నిర్వహించారు. 1000 రోజులు పౌష్టికాహారం గురించి వివరించారు. 4 సార్లు పరీక్షలు చేయించుకోవాలన్నారు. CDPO పర్యవేక్షకురాలు కృష్ణకుమారి, అంగన్వాడీ కార్యకర్తలు సూర్యకుమారి, డాక్టర్ కె సాయిభవాని, మణిమాలతి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తణుకు
నియోజకవర్గంలో జనసేన బీజేపీ శ్రేణులతో సమన్వయం చేసుకుంటూ కూటమి ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న ఆకాంక్షలు నెరవేర్చేందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ అన్నారు. తణుకు వేల్పూర్ రోడ్లోని వీకే ఫంక్షన్ హాల్లో నిర్వహించిన తణుకు పట్టణ విస్తృత స్థాయి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేవలం తణుకు నియోజకవర్గంలోనే సుమారు 25,000కు పైగా ఆధిక్యం వచ్చిందని గుర్తించారు. ఇందుకు సహకరించిన కూటమి నాయకులు కార్యకర్తలను అభినందించారు. గత ప్రభుత్వ హయాంలో చేసిన అవినీతి అక్రమాలను ప్రజలకు తెలియచేసే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. తణుకు పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసే విధంగా ముఖ్యమంత్రి ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి 3వ శనివారం పారిశుధ్యం పరిశుభ్రతపై దృష్టి సారించాలని కోరారు. అభివృద్ధితో పాటు ఆయా వార్డుల్లో చిన్నపాటి పనులు చేయడానికి వార్డు ఇన్ఛార్జీలు చర్యలు తీసుకోవాలి అన్నారు. పారిశుధ్యం నిర్వహణకు విశేష కృషి చేసే పార్టీ శ్రేణులకు నగదు బహుమతులు అందజేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్లాస్టిక్ నిషేధానికి అన్ని వార్డుల ప్రజలు వ్యాపారులకు అవగాహన కల్పించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తణుకు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. దాదాపు 25,83,000 ఓట్లు మెజారిటీ వచ్చింది. ఇది చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్. దీని వెనుక ఎంతో మంది కష్టం ఉంది. కార్యకర్తలుగా నాయకులుగా మన కష్టం ఉంది. ఎంతో మంది న్యూట్రల్ పీపుల్ స్వచ్ఛందంగా వచ్చి మన ఎన్నికల కోసం కష్టపడి ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థించి వారందరూ కూడా మనకి ఎన్నికల్లో సపోర్ట్ చేశారు. వారందరికీ కూడా ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆ రోజు వారితో పాటు మనం పడినటువంటి కష్టం గ్రౌండ్లో, ముఖ్యంగా ఆ రోజు మనందరం కూడా వార్డులో బూత్ ఇన్ఛార్జీలు కానీ ఎవరైతే మనం ప్రత్యేకంగా బాధ్యతలు అప్పచెప్పి చేశామో దానివల్ల మనం మంచి మెజారిటీ, ప్రజలందరూ కూడా మనకి ఆ నమ్మకంతో మనకు అధికారాన్ని ఇచ్చారు. ఈరోజు ముఖ్యంగా మనందరం కూడా బాబు గారు చెప్పినట్లు ఒక కుటుంబంలాగా పట్టణాన్ని అన్ని విధాలుగాను కూడా అభివృద్ధి చేయడంతో పాటుగా ఒక పారిశుద్ధ్య నగరంగా, శుభ్రమైనటువంటి నగరంగా తీర్చిదిద్దాల్సినటువంటి బాధ్యత తక్షణం మనందరి మీద ఉంది. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా దిశగా కృషి చేయాలి. మనం దాదాపు ఆగస్టు సెప్టెంబర్లో ఇన్ఛార్జీలు నియమించి అనౌన్స్ చేసుకున్నాం. జనవరికి బాగా చేసిన వాళ్ళకి గిఫ్ట్ ఇస్తాము. గుర్తుందా? ఇన్ఛార్జీలకి ఎవరైతే పరిశుభ్రత బాగా చేస్తారో వాళ్ళందరికీ 50,000 ఇస్తామని చెప్పి అనౌన్స్ చేస్తాం. ఎవరు అర్హత సాధించలేదు. జూన్కి, మళ్ళీ సంవత్సరానికి కాదు, రేపు జూన్కి పెట్టుకుందాం, సంవత్సరం పూర్తవుద్ది. అప్పుడు ఈసారి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు గత నెల 3వ శనివారం. ఆ స్ఫూర్తితో రాబోయే 2 నెలల్లో పట్టణంలో అన్ని వార్డుల్లోనూ అన్ని కార్నర్లోనూ కూడా పరిశుభ్రత పారిశుద్ధ్యానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి వన్ టైం ప్లాస్టిక్ని నిషేధించడంతో పాటుగా మనం కూడా ప్రజల్లోకి వెళ్ళి షాపుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ అవేర్నెస్ తీసుకొచ్చి ఈరోజు మనందరం కూడా ఆ కార్యక్రమాలను కూడా చేసుకోవడానికి మళ్ళీ 3వ శనివారం వచ్చేసింది, రేపు రాబోయే శనివారం. సో రాబోయే 3వ శనివారం నుంచి మనందరం కూడా దానికి కూడా నాంది పలుకుదాం.